ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాభి దీవెనలు తెలియపరుస్తున్నాను. ఈ దిన బైబిల్ వాగ్దానముగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అవునండి, దేవుడు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఎప్పుడనగా ఇదిగో ఈ సందర్భంలో ఉన్నటువంటి హిజ్కియా రాజుకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు సేవకుడైనటువంటి యెషయా ద్వారా దేవుడైనటువంటి యెహోవా తెలియపరుస్తూ ఉన్నాడు, ఇక నీవు బ్రతకవు, మరణమగుచున్నావు, అంటే చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని సేవకుని ద్వారా దేవుని వాక్యము సెలవిచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, చరిచేసుకోమన్నప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, ఏ దేవుడైతే సేవకుని ద్వారా ఆ విషయాన్ని తెలియపరిచాడో ఆ మాటకు విధేయుడై వ్యతిరేకించక ఆ వ్యక్తి ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని వైపు ఇదిగో తన ముఖం తిప్పుకొని దేవుని వైపు, అయ్యా నేను సత్యముతో యథార్థముతో నీ దృష్టికి ఏ రీతిగా జీవించుతునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నీవు కన్నీరు కాచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను బాగు చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ప్రజలారా, మీరు ఎలాంటి బలహీనతతో, ఎలాంటి రుగ్మతలతో, ఎలాంటి శరీర వ్యాధులతో మీరున్నారో, ఇదిగో దేవుని వాక్యం దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి దేవుని వైపు తిరగగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ రోగానికి పరిష్కార మార్గం, వైద్య మార్గం సరళం చేస్తాడు, బాగు చేస్తాడు. దేవుని ద్వారా స్వస్థత అనుభవించుదువుగాక. ఒక్కసారి ఆలోచించు, యోచించు. ఎలాంటి పరిస్థితుల్లో నీ ఇంటిని చక్కబెట్టుకోమని, నీ హృదయాన్ని చక్కబెట్టుకోమని వాక్యం సెలవిస్తుందో లోబడి పశ్చాత్తాపపడు, బాగుపడదువుగాక.